భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ BEL అఫీషియల్ నోటిఫికేషన్ ఇది. ఒకసారి చూడండి. బీటెక్ చేసిన వాళ్ళకి అప్రెంటిస్ పోస్టులకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి 610 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన డేట్ వచ్చి 24/9/2025. ట్రైనీ ఇంజనీరింగ్ పోస్టులు TEBGలో వచ్చేసి ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ టోటల్ వచ్చేసి 488 పోస్టులు. టీంలో వచ్చేసి BE బీటెక్ వాళ్ళకి ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎలక్ట్రికల్ 122 పోస్టులు. మొత్తం టోటల్ 610 పోస్టులకి. పోస్టింగ్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు. ఏజ్ విషయం కనుక చూసుకున్నట్లయితే మ్యాక్సిమం 28 సంవత్సరాలు అయితే ఉండాలి. OBC అభ్యర్థులకి అయితే 3 సంవత్సరాలు, SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, PWC అభ్యర్థులకు 10 సంవత్సరాలు అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ అప్లికేషన్లో. ఎలక్ట్రానిక్స్లో బ్రాంచెస్ అనేవి ఉంటాయి కదా, దాంట్లో ఈ బ్రాంచెస్లో అయితే ఇవ్వడం జరిగింది. ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి ఒకసారి చూడండి. మెకానికల్ వాళ్ళకి ఈ బ్రాంచెస్, కంప్యూటర్ సైన్స్ వాళ్ళకైతే ఇక్కడ బ్రాంచెస్ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి. ఎలక్ట్రికల్ వాళ్ళకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి ఇవన్నీ. ఇంకా నెక్స్ట్ అప్రెంటిస్ పీరియడ్ విషయం టైంకి వచ్చేసి 2 సంవత్సరాల అప్రెంటిస్ పీరియడ్. మీ పర్ఫార్మెన్స్ అనేది బాగున్నట్లయితే ఇంకో 3 ఇయర్స్ వరకు ఎక్స్టెన్షన్ చేయడం, ఇంకో 1 ఇయర్ ఎక్స్టెన్షన్ చేస్తారంట. పర్ మంత్ వచ్చేసి 30,000 శాలరీ ఇస్తారు ఫస్ట్ ఇయర్లో. సెకండ్ ఇయర్ వచ్చేసరికి 35,000, థర్డ్ ఇయర్ వచ్చేసరికి 40,000 అనేది శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక ఇక్కడ ప్రొసీడ్ 2 ఇయర్స్ అని ఇచ్చారు. ఇక్కడ మీకు మీ పర్ఫార్మెన్స్ అనేది బాగుంటే ఇది ఒకసారి ఇక్కడ చూడండి. మోర్ దెన్ 80% గుడ్ పర్ఫార్మెన్స్ అనేది ఉన్నట్లయితే మీకు థర్డ్ ఇయర్ వరకు ఎక్స్టెన్షన్ చేయడం జరుగుతుందని చెప్పారు. ఒకసారి అప్లికేషన్ డేట్ విషయానికి వచ్చేసి 24/9/2025. లాస్ట్ డేట్ విషయానికి వచ్చేసి 7/10/2025. ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు 25/10/2025. ఆ ఎగ్జామినేషన్ వచ్చేసి ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి బెంగళూరు అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ముందు ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఎగ్జామ్ ఉంటుంది. అది 25వ తారీఖు 10వ నెల. కంప్యూటర్ సైన్స్ అండ్ ఎలక్ట్రికల్ వాళ్ళకి 26వ తారీఖు. అప్లికేషన్ ఫీజు చూసిన కనుక ఒకసారి చూసుకున్నట్లయితే 177 రూపాయలు అప్లికేషన్ ఫీజు పడాలి. 18% GST మొత్తం ఇన్క్లూడింగ్ అందులో కలిపి. SC/ST PW అభ్యర్థులకి అయితే అప్లికేషన్ ఫీజు అనేది లేదు ఇవ్వడం జరిగింది. అసలు అప్లికేషన్ ఫీజు అనేది లేదు. టెస్ట్ విషయానికి సంబంధించి జనరల్ OBC అభ్యర్థులకి 35% పాస్ పర్సంటేజ్ రావాలి. SC/ST PWC అభ్యర్థులకు 30%. ఇంకా వాళ్ళు ఇయర్లీ బెనిఫిట్స్ కూడా ఇస్తారు. ఒకసారి ఇవన్నీ చూడండి. లైఫ్ కవర్ అవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.